అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్, సీనియర్ జర్నలిస్టు, టీవీ5 CEO. ఆ ఛానల్లో రెగ్యులర్గా డిబేట్ నిర్వహించే వ్యక్తి. ఛానల్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి టీవీ5 మూర్తి గారి మీద కుట్ర జరుగుతూ ఉందా? నిన్న ఆయనే లైవ్లో చెప్పుకున్నారు, నా మీద కుట్ర జరుగుతోంది అని చెప్పేసి. ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక ఫ్యామిలీ ఇష్యూని తనకు అంటగడుతూ తన మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్పుకున్నారు. సరే, ఆయన చెప్పుకున్న వర్షన్ రాష్ట్రం మొత్తం విన్నది. అసలు జరిగింది ఏంది అనేది ఒకసారి చూస్తే, నిజాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, సోషల్ మీడియాలో నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న విషయం ఏంది? మూర్తి గారి మీద కూకట్పల్లి పిఎస్లో కేసు నమోదైంది. ఏమని కేసు నమోదైందట? మూర్తి గారట ఈ గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్ ఇష్యూ మీ అందరికీ తెలుసు కదా, ఒక 2-3 నెలలు సోషల్ మీడియాలో అలచడి చేసింది. ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. గౌతమి చౌదరి ఏమో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ధర్మ మహేష్ ఏమో సినిమా హీరో. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చింది. గొడవ కారణంగా ముందుగా గౌతమి చౌదరి మీడియా ముందుకు వచ్చి తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని, తన కాకుండా పోతున్నాడని, ఇదేదో తన ఆవేదనని, తన ఆందోళనని మీడియా ముందు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే ధర్మ మహేష్ వచ్చేసి గౌతమి చౌదరి మీద రకరకాల అభియోగాలు మోపేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఫ్యామిలీ ఇష్యూ. సహజంగానే ఒక ఫ్యామిలీ రోడ్డును బడి కొట్టుకుంటుంది అంటే, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అంటే మన జనాలకు పంట కదా, తప్పట్టు కొట్టుకుంటూ చూసే ప్రయత్నం చేశారు. ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు, ఒకరి మీద ఒకరు అంటగట్టుకుంటున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేశారు. అయితే ఇక్కడ ధర్మ మహేష్ చేసినటువంటి కీలకమైన ఆరోపణ ఏంటంటే, గౌతమి చౌదరి చేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకనో ఏమో నాకు తెలియదు కానీ, టీవీ5 మూర్తి గారితో గౌతమి చౌదరికి ఏదో సంబంధం అంటగడుతూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియోనో ఫోటోనో రిలీజ్ చేసి, ఇదిగో చూసారా నా ప్లేట్లో మూర్తి గారు తింటున్నారు, నా ఇంటికి ఎందుకు వచ్చారు, ఇగో మూర్తి గారు గౌతమి చౌదరితో కలిసి ఉన్న ఫోటోలు అంటూ మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఇలా అననం చేయొచ్చా? సహజంగా జర్నలిస్ట్గా మేమేం చేస్తాం, అమ్మాయికి అండగా ఉండటానికే ట్రై చేస్తాం. మీరు అనొచ్చు, మరి ఆ అమ్మాయి కూడా అతని మీద ఆరోపణ చేసింది కదని. ఆరోపణకి సమాధానం చెప్పుకోవాలి, కానీ ఆరోపణే సమాధానం కాదు కదా. అయితే ఇక్కడ మూర్తి గారు తన మీద వచ్చినటువంటి ఆరోపణకి ఆ రోజే సమాధానం చెప్పుకున్నారు. ఆ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ అతను కామైపోయాడు ధర్మ మహేష్. కానీ ఇక్కడ వైసీపీలో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మూర్తి గారి మీద కోపం కదా. మూర్తి గారు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రజల తరపున మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలు మొన్న తీర్పిచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ప్రజలకి అప్పుడు అవకాశం వచ్చింది. కానీ జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి, రోజు డిబేట్ చేసే అవకాశం ఉంది, లైవ్లో కనపడతాడు కాబట్టి, తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుడు విధానాన్ని ఎండగడుతూ వచ్చారు. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనడానికి మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పే ఒక నిదర్శనం. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, తప్పులు అన్నింటినీ కూడా ఈ రోజుకి ఏలెత్తి చూపిస్తూ ఉంటారు ఆయన. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. గట్టి వాయిస్, తెలుగు మీడియాలో ఉన్నంతలో గట్టి వాయిస్లో ఒక వాయిస్ మూర్తి గారిది. ఇప్పుడు ఆ వాయిస్ని మూపించాలి, ఆ వాయిస్ని ఆపాలి. ఇది వైసీపీ నాయకులు ఇదొక అంశాన్ని మర్చుకొని ఈ ధర్మ మహేష్ చేసినటువంటి ఆరోపణని తీసుకొని, ఆ ధర్మ మహేష్ ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఇప్పుడు ఏకంగా ధర్మ మహేష్ ఫోన్ని మూర్తి గారు గౌతమి చౌదరి గారికి ట్రాప్ చేశారట. 10 కోట్లు అడిగారట. అయితే ఇక్కడ మూర్తి గారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నిన్న చెప్పిన పాయింట్ ఆయన చెప్పింది. ముందుగా కూకట్పల్లి పిఎస్కి వీళ్ళు వెళ్ళారు, కేసు నమోదు చేయమని అడిగారు. ఆధారాలు పోలీసులు అడిగారు. మరి పోలీసులు ఆధారాలు అడుగుతారుగా, కేసు నమోదు చేయమని అడిగితే. ఆధారాలు అడిగితే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు కేసు నమోదు చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, కోర్టుకి వెళ్ళారు. కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు, హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆధారాలు ఇవ్వమని వీళ్ళకి కోర్టు చెప్పిందంట, కేసు నమోదు చేయమని పోలీసులకి చెప్పిందంట. సహజంగా హైకోర్టుకి పోతే అదేగా జరిగేది. ఆధారాలు ఇవ్వమని కేసు పెట్టమన్న వాళ్ళకి చెప్పింది, ఆధారాలు ఉంటే కేసు పెట్టమని పోలీసులకి చెప్పింది. సరే, ఇప్పుడు మొత్తానికి హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది అనేది బయట చేస్తున్న ప్రచారం. 10 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు. సరే, ఈ ఆరోపణ గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సోషల్ మీడియాలో గౌతమి చౌదరికి, మూర్తి గారికి లింక్ పెడుతూ వైరల్ చేస్తున్న ఫోటోలు, వీడియోలో ఉన్న వాస్తవాలేంటో ఆయన కూడా నిన్న వివరించారు. మనం కూడా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో చూడండి, ఈ వీడియోని చూపిస్తే మూర్తి గారు గౌతమి చౌదరి ఇంటికి వెళ్ళి ధర్మ మహేష్ ప్లేట్లో తింటున్నారు. ఈ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఇక్కడ మూర్తి గారు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇదేమీ మేమిద్దరం పర్సనల్గా కలిసింది కాదు. దీంట్లో ఒక మగ అతను ఆడియో కూడా వినపడుతుంది చూడండి. నిజంగా మనకు వినపడతా ఉంది, మీరు కూడా వినే ఉంటారు ఇప్పటికీ. ఒక మగ అతను ఆడియో మనకు వినపడతా ఉంది. అతను అడుగుతూ ఉన్నాడు, మీరు కేవలం రైస్ తినరా సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దానికి మూర్తి గారు సమాధానం చెప్తా ఉన్నారు. దాన్ని ఎవరో వీడియో చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరూ కలిసింది కాదు, ఇది ఫ్యామిలీ మీటు,
వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు, వెళ్ళాను, కేవలం సలాడ్ మాత్రమే నేను తీసుకున్నాను, నేను రైస్ ఐటమ్ తినను కాబట్టి అనేది మూర్తి గారు చెప్పుకొచ్చిన వర్షన్. ఆయన వర్షన్ తగ్గట్టే నిజంగా ఒక ఆడియో ఇక్కడ మనకు వినపడతా ఉంది. కానీ ఈ ఆడియోని స్కిప్ చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఆడియో లేకుండా వీడియోని వైరల్ చేస్తున్నారు. కేవలం మూర్తి గారిని మాత్రమే కనపడే విధంగా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? మూర్తి గారు చాలా క్లియర్ చెప్పారు. ఎవరైతే గౌతమి చౌదరి మదర్ ఉన్నారో ఆమె నాకు రాఖీ కట్టింది. మరి రాఖీ కట్టిన వాళ్ళ కూతురు ఏమవుద్ది? అంటే సంబంధం పెట్టడానికైనా మనకి కామన్ సెన్స్ ఉండాలి కదా. మూర్తి గారి వయసు 50 ఏళ్ళు, ఆ అమ్మాయి వయసు గౌతమి చౌదరి వయసు 29 ఏళ్ళు. లింక్ పెట్టొచ్చా? వయసు రకంగా చూసినా ఈవెన్ దో గౌతమి చౌదరి మదరు రాఖీ కట్టిందని చెప్పిన తర్వాత కూడా మనం లింక్ పెట్టడం కరెక్టా కాదా? ఏదో ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫోటోలు కూడా పబ్లిక్లో దిగిన ఫోటో, పబ్లిక్లో దిగిన ఫోటోని అంటే అక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళిద్దరూ పర్సనల్గా టూర్కి పోయింది కాదు, పర్సనల్గా ఎక్కడో దిగింది కాదు, చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలని, ఇలాంటి వీడియోలని ఇప్పుడు వైసీపీ కొన్ని అలవాట్లు ఉంటాయి. అవతల మహిళలు అంటే తమ మీద ఎవరైనా తిరగబడ్డారంటే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తూ ఉంటారు. ఇలా కొత్త కాదు వాళ్ళకి. దీన్ని ఇప్పుడు మూర్తి గారు మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే వైసీపీలకి ఈ క్యారెక్టర్ హననం చేయడం కొత్త కాదు కాబట్టి. వాళ్ళ తల్లి క్యారెక్టర్ని హననం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందని గ్యారంటీ ఏందని మాట్లాడిన వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రచారం చేసిన వాళ్ళు. సహజంగా ఆ మాట మాట్లాడిన వాళ్ళు ఇమీడియట్గా జైల్లో పెట్టారు కదా. నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు, ఎవరి క్యారెక్టర్ గురించి ప్రశ్నిస్తున్నావు అని వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని, బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని పెంచి పోషించిన పార్టీ కదా వైసీపీ పార్టీ. పోసానికి ఇష్టమల్లితో బూతులు మాట్లాడించిన పార్టీ కదా, కొడానాతో బూతులు మాట్లాడించిన పార్టీ కదా. జోగి రమేష్ మొన్న అరెస్ట్ అయిన తర్వాత అతను సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, ఆడియోలు బయటకు వచ్చాయి. గతంలో ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడాడు అనేటువంటిది. అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పెంచి పోషించిన పార్టీ కదా. సొంత చెల్లి క్యారెక్టర్ని, సొంత తల్లి క్యారెక్టర్ని కూడా తోలనాటానికి ఏమాత్రం వెనకాడని పార్టీ కదా అది. ఇవాళ తమకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నాడనే కారణం చేత ఈ వాయిస్ మూపించాలని, ఈ గొంతు ఆగిపోవాలని ఆ ప్రయత్నంలో భాగంగా విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూర్తి గారికి, గౌతమి చౌదరికి లింక్ పెడుతూ. ఎంత దుర్మార్గం అండి. అంటే సొంత చెల్లి క్యారెక్టర్ మీద ప్రచారం చేశారు, సొంత తల్లి క్యారెక్టర్ మీద ప్రచారం చేశారు. ఇలాంటి వాళ్ళు గౌతమి చౌదరి క్యారెక్టర్ మీద ప్రచారం చేయడానికి గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళ అలవాటు, వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. వాళ్ళని ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళ నోళ్ళు మూపించడానికి వాళ్ళు ఎంతకైనా సిద్ధం చేస్తారు. ఇప్పుడు మేము జర్నలిస్టులుగా మాట్లాడేటప్పుడు మేము కొంతమంది టార్గెట్ అవుతూ ఉంటాం, కొంతమంది వ్యక్తులకు, కొన్ని పార్టీలకు టార్గెట్ అవుతూ ఉంటాం. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. కానీ అలా కాకుండా ఏదో ఒకటి అంటగట్టి మా నోళ్ళు మూపించే ప్రయత్నం చేస్తే ఇవాళ మూర్తి గారు నోరు మూపించడానికి అదే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా అంతే. వేణుస్వామి అనే వ్యక్తి నన్ను 5 కోట్లు అడిగారు మూర్తి గారు అని చెప్పేసి గతంలో ఎవరో ఫేక్ వీడియోల ద్వారా, ఫేక్ వ్యక్తుల ద్వారా ఆడియోలు, వీడియోలు చేపించి వదిలారు. మూర్తి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మరి ఆ ఆడియోలు ఎవరియో, ఆ వీడియోలు ఎవరియో ఒకసారి ఫైండింగ్ చేయండి, నేను ఎవరిని అడిగానో ఒకసారి కనిపెట్టండి అని చెప్పేసి ఆయనకాయనే కేసు పెట్టుకొని ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకునే పని చేసుకున్నారు. ఆయనకాయనే చేసుకున్నారు. మామూలుగా ఎవరు చేయాలి? మమ్మల్ని డబ్బులు అడిగారని అవతల కేసు పెట్టాలి. కానీ ఆయనకాయనే కేసు పెట్టుకొని నేను ఎవరినో డబ్బులు అడిగానని నా మీద ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరు డబ్బులు అడిగాను, ఎక్కడ అడిగాను, ఎలా అడిగాను, ఒకసారి అలా ప్రచారం చేసే వాళ్ళు ఎవరో కనిపెట్టేసి విషయాలు బయటికి ప్రజలకు పెట్టండి అని చెప్పేసి ఆయనకాయనే కేసు పెట్టుకున్నారు. ఎవరు? వేణుస్వామి, ఈ ప్రచారం చెప్తున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి కుట్రలుగా మూర్తి గారి మీద పదే జరుగుతూ ఉన్నాయి. ఒక పార్టీ పని కట్టుకొని చేస్తూ ఉంది. ఇలాంటి వాటిని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మూర్తి గారిని జర్నలిజంలో చూస్తున్న వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం, ఆయన డబ్బుల కోసం ఆశపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మళ్ళీ ఆయన చాలా క్లియర్ చెప్తున్నారు. ఇది పర్టికులర్ పాయింట్ చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళ సంబంధించిన వ్యక్తి దూర బంధువు పరిచయం కావటం వల్ల, వాళ్ళు వీళ్ళని పరిచయం చేయడం వల్ల, గౌతమి చౌదరి వాళ్ళ మదరు మూర్తి గారికి అభిమాని కావటం వల్ల వాళ్ళ కుటుంబంతో నాకు రిలేషన్ ఏర్పడింది. వాళ్ళు పిలిస్తే భోజనానికి పోయాను, వాళ్ళు పెట్టిన ప్లేట్లో నేను తిన్నాను, మరి నేను ప్లేట్ పట్టుకొని పోలేను కానీ అంటాడు ఆయన. నిజమేగా, మనం ఎవరైనా ఇంటికి పోతున్నాం అనుకోండి, ప్లేట్ పట్టుకొని పోంగా, వాళ్ళు పెట్టిన ప్లేట్లో తింటాం. వచ్చారు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ప్లేట్లోనే బంధువులకి భోజనాలు పెడతాం. అంతేగాని బంధువుల కోసం సపరేట్గా ప్లేట్లు, మన కోసం సపరేట్గా ప్లేట్లు పెట్టుకోగా మనం మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఆ గెస్టులకి మన ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్తోనే భోజనాలు వడ్డిస్తాం. అంతేగాని మనిషికో ప్లేట్ ఉంటుందిగా. మరి కొంతమంది ఉన్న వాళ్ళు పెట్టుకుంటారేమో బంగారు ప్లేట్లు, వెండి ప్లేట్లు పెట్టుకొని ఇది నేను మాత్రమే తినాలని అనుకుంటారేమో. కానీ ఇక్కడ ఈ వీడియోలో బంగారు ప్లేటు, వెండి ప్లేట్ ఏం కాదు. ఇది వెండి ప్లేట్ ఏం కాదు, మామూలు ప్లేటే ఇది. వైరల్ చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఇది కరెక్ట్ కాదేమో, ఒక అమ్మాయి క్యారెక్టర్ మనం హననం చేయడం కరెక్ట్ కాదేమో అనేది ఉండాలి. సరే, మీకు అర్థమైనటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.